కూతుర్లా చూసుకునుంటే ఈయన కొడుకు నా మీద యాసిడ్ పోస్తున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడా? నిజంగా ఈయన కూతుర్నే అయ్యుంటే వెనక పక్క చీర నలిగింది ఎవడి ఒళ్ళో కూర్చునొచ్చావని అడిగేవాడా? మావంటే పుట్టింట్లో తండ్రి ప్రేమని అత్తింట్లో కోడలి పంచిపెట్టేవాడే గాని శోభన గదిలో ముచ్చటని కొడుకు చేత చెప్పించుకుని కోడలి శీలాన్ని పంచనామా చేసేవాడు కాదయ్యా. అసలు ఆడది సిగ్గు విడిచి గోడ దూక తలుచుకుంటే పట్టుకోవడం మీ మగాళ్ళ వల్ల ఏమవుతుందండి? పక్కింటి వాడిని అన్నయ్య అని పిలుస్తూ మీ కళ్ళ ముందే వాడి ఇంట్లోకి వెళ్ళి గుడికొస్తే మీరేం చేయగలరండి? నువ్వు తిండి పెట్టకపోయినా సుఖంగా ఉండేదాన్ని, గుట్టవకపోయినా సంతోషంగా గదిలో పడి కాపురం చేసేదాన్ని. నువ్వు మగాడివి కాకపోయినా నీలో మగతనం లేకపోయినా గుట్టగా ఉండేదాన్ని. కానీ కానీ నీకు అనుమానపు దెయ్యం పట్టిందయ్యా. ఇంకా నీ